అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండ ప్రభావంతో ఇటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాగులు, వంకలు తెగిపోయి మనం చూసుకుంటే కనుక ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఒకవైపు గోదావరి వరదతో పాటు మరోవైపు తీవ్ర వర్షాల వల్ల రహదారి వ్యవస్థ పూర్తిగా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఉత్తరాంధ్రలో చూసుకుంటే కనుక అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ వర్ష ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇదే నేపథ్యంలో రాగల 24 గంటల్లో ఈ భారీ వర్ష సూచన ఎలా ఉన్నది అన్నది విశాఖ వాతావరణ కేంద్రంలో డ్యూటీ ఆఫీసర్ శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నిన్నటి రోజున నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడిన వాయుగుండం అది క్రమేపీ వాయు దిశగా ప్రస్తుతం అప్పుడు ఒరిస్సా కోస్ట్ మీద చిలికా లేక్ దగ్గరలో పూరికి వెస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో 50 కిలోమీటర్ దూరంలోనూ, అలాగే గోపాల్పూర్కి ఈశాన్యంగా 70 కిలోమీటర్స్ దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. అది క్రమేపీ అదే డైరెక్షన్లో అంటే వాయు దిశగా ప్రయాణిస్తూ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వైపు వెళ్తూ రానున్న 12 గంటల్లో క్రమేపీ బలహీనపడుతూ తీవ్ర అల్పపీడనంగా మారేటువంటి అవకాశం ఉంది. అలాగే దీని ప్రభావం చేత గడిచినటువంటి 24 గంటల్లో మా రాష్ట్రంలో నుండి ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ అంటే విస్తారంగా ఒక మోస్తరు వర్షాలు, అలాగే భారీ వర్షం, కొన్ని చోట్ల భారీ టు అతి భారీ, అలాగే 1 or 2 ప్లేసెస్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. స్పెసిఫిక్గా అయితే మటుకి ఇది చింతూరు అంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉన్న చింతూరులో అయితే 21 సెంటీమీటర్స్, నెక్స్ట్ అనకాపల్లిలో 13 సెంటీమీటర్స్, నూజివీడ్లో 10 సెంటీమీటర్స్, మన విశాఖపట్నంలో అయితే 4 సెంటీమీటర్స్ వర్షపాతం, అలాగే చాలా చోట్ల 3 to 6 అండ్ 3 to 7 సెంటీమీటర్స్ కూడా పలు ప్రాంతాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. అలాగే దీని ప్రభావం మరి నెక్స్ట్ 24 hours కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది రానున్న 24 గంటల్లో భారీ టు అతి భారీ వర్షం ఏలూరు అండ్ అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, భారీ టు అతి భారీ వర్షపాతం. అలాగే నెక్స్ట్ భారీ వర్షపాతం కూడా నెక్స్ట్ కమింగ్ 24 hours కూడా మరికొన్ని జిల్లాల్లో కూడా ఉత్తరాంధ్ర అండ్ దక్షిణాంధ్ర జిల్లాల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ అండ్ పల్నాడు ఈ జిల్లాల్లో రానున్నటువంటి 24 గంటల్లో ఒక భారీ వర్షం కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ప్రస్తుతానికైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ పూరికి ఒరిస్సా తీరంలో ఉన్నటువంటి చిలికా లేక్ దగ్గర ఉన్నటువంటి ఈ వాయుగుండ ప్రభావం దృష్ట్యా ఇప్పటికీ ఇంకా మనకి ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా బలమైనటువంటి ఈదుల గాలులు గంటకి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వస్తూనే ఉన్నాయి. అలాగే సీ కండిషన్ కూడా ఇంకా రఫ్నెస్ ఇంకా ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తాలో కొంచెం తగ్గినప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితులు ఇంకా కనిపిస్తున్నాయి. అందుచేత ప్రస్తుతం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులు వీళ్ళందరినీ కూడా ఈరోజు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నౌకాశ్రయాలు ఏవేంటి ఉన్నాయో అవి అంటే కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి నౌకాశ్రయాలు అన్నీ కూడా ఇంకా ఫర్దర్గా ఇంకా మరికొన్ని గంటల పాటు స్క్వేలీ వెదర్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్న చేత నిన్న మనం ఇచ్చినటువంటి 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఇంకా కంటిన్యూ చేయడం జరుగుతోంది. ఇది నెక్స్ట్ అలాగే సీ కండిషన్ అండ్ హైవే అలర్ట్ కానీ, ఓషన్ కరెంట్ స్టేట్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్క్వాస్ బులెటిన్స్ ద్వారా కూడా మనం మరికొంత దీన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఓకే. విశాఖ వాతావరణ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి చూసుకుంటే కనుక ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒరిస్సాలోని చిలకాసర్స్కి 80 కిలోమీటర్ల దూరంలో, అలాగే గోపాల్పూర్కి 70 కిలోమీటర్ల దూరంలో ఇది తీరం వైపు దూసుకొస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. మరో 12 గంటల్లో ఇది తీరాన్ని తాకి తీవ్ర అల్పపీడనంగా మారుస్తుంది. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని మత్స్యకారులు ఎవరూ ఇంకా వేటకి వెళ్ళొద్దు, సముద్రంలోకి వెళ్ళొద్దని హెచ్చరిస్తూ ఉన్నారు. కెమెరామెన్ అజయ్తో వర్మ, ఆర్టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.